వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 5న మాజీ సీఎం వైఎస్ జగన్ రైతు పోరు కార్యక్రమానికి వచ్చిన విక్రమ్ బాబు అనే అభిమాని సంతోషం పట్టలేక చొక్కా విప్పిన ఘటనపై కూటమి నేతలు ట్రోల్స్ చేశారు. అయితే తన గుండెలపై వేయించుకున్న రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల చిత్రపటాలను, పచ్చబొట్లను జగన్ కి చూపించాలనే తాపత్రయంతో వాహనం ఎక్కి చొక్కా విప్పి చూపించానంటున్నారు ఆయన. మద్యం, గంజాయి సేవించి చొక్కా విప్పి వీరంగం చేసినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేయడం మనసుకు బాధ కలిగించిందన్నారు. తనకు అలాంటి అలవాట్లేవీ లేవని, జగన్ అంటే ప్రాణమని స్పష్టం చేశారు విక్రమ్ బాబు. జగన్ గారు రైతుల కోసం వచ్చినందుకు వచ్చిన ఆనందంలో ఆయన దగ్గరికి రాగానే ఒక కారు పక్కన ఉండగా కారు ఎక్కి నేను నా చెస్ట్ మీద ఈ పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఈ పక్కన జగన్ గారు ఫోటోలు వేయించుకుని ఆయన చూపించాలని చెప్పేసి ఆ ఆనందంలో సొక్కా విప్పి జగన్ గారికి చూపించాను. ఈ లోపల టీడీపీ వాళ్ళు వేరే రకంగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు నన్ను. మద్దిపాటి వెంకటరాజు గారు కూడా నిన్న రోజున ప్రెస్ మీట్ పెట్టి నా ఫోటోని తీసి అందరికీ చూపించారు. నేను గంజాయి తాగానని, మత్తు మందు తీసుకున్నానని, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పేసి అంటున్నారు. నాకైతే అలాంటి అలవాట్లు ఏమి లేవండి. అసలు నేనైతే మంచిలు కూడా ముట్టుకోలేదు. నా జగన్ గారి మీద ఉన్న అభిమానం నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. ఆయన చచ్చిపోమంటే అక్కడే చచ్చిపోతాను నేను. నాకు అంత ఇష్టం జగన్ గారు అంటే. అలాంటిది నన్ను ఇలా మందు తాగాను, గంజాయి తాగానని చెప్పి నన్ను చాలా ట్రోల్ చేసి నన్ను చాలా మనసుకు గురయ్యేలా చేశారు టీడీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. ఆ దేవుడి కంటే ఎక్కువ నాకు జగన్ గారు అంటే. అందుకే నేను ఆయన ఫోటో గుండెల మీద ఎంచుకోవాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.